సో విజ్ఞాన్ గారు, ఈ సంక్రాంతికి తెలుగు సినిమాలతో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అందులో ముందుగా జననాయకుడు భగవంత్ కేసరి రీమేక్ చేసి మనకు పోటీగానే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇంకా పరాశక్తి సుధా కొంగర డైరెక్షన్లో వచ్చిన పరాశక్తి ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. తెలుగు ట్రైలర్ ఇంకా రాలేదు. సో రెండు ట్రైలర్స్ చూసిన తర్వాత సో మీకు ఏమనిపించింది? మన తెలుగు సినిమాలకి ఏమైనా గట్టి పోటీ ఇస్తున్నారని అనిపించిందా? తెలుగు తమిళని పక్కన పెట్టేస్తే ఇండియన్ సినిమాలన్నిట్లో సంక్రాంతికి ఇంకా అంటే ఆ ఫ్రైడే ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఇంకేమైనా రిలీజ్ అయినా సరే అన్నిటిని డిఫీట్ చేస్తుంది పరాశక్తి. ఓకే, ఎందుకంటే సుధా కొంగర తను ఆస్కర్ రేంజ్ డైరెక్టర్. ఇప్పుడు ఆకాశమే హద్దురా ఎన్ని ఒకటా రెండా తన సినిమాలు చెప్పుకుంటే, అండ్ లేడీ అయి ఉండి పర్ఫెక్ట్ మాస్ సినిమాలు తీస్తుంది. అండ్ ఆవిడ కలిసి వచ్చిన సింగర్ చెమ్కీలాంకి లేసి సింగర్ ఆవిడ ఒకటి, అట్లా ఏంటో వాళ్ళ కోంబో అలా సాగుతూ ఉంటుంది. అండ్ కంటెంట్ ఉంటేనే సినిమా చేస్తుంది సుధా కొంగర. అంటే ఇప్పుడు ఒక సినిమా హిట్ అవ్వగానే 10 మంది ప్రొడ్యూసర్లు వచ్చి నా దగ్గర ఆ హీరో డేట్లు ఉన్నాయి, ఈ హీరో డేట్లు ఉన్నాయి, మీద ఒక మంచి కథ రాయండి అని అడుగుతారు. సుధా కొంగర లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర కథ ఉంటేనే సినిమా తీస్తారు, లేకపోతే చేరు వాళ్ళు. సో పర్ఫెక్ట్ అంటే ఎట్లా చెప్పను, అవార్డ్ ఓరియంటెడ్ సినిమాలు తీసే వాళ్ళ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది చూడు. ఆ టేస్ట్తో కమర్షియల్ హంగులు ఉంటే ఏ రేంజ్లో ఉంటుంది అనేది సుధా కొంగర చూపిస్తుంది. అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన దాంట్లో చూస్తే 1964 ప్రాంతము చెన్నై, అప్పుడు మద్రాసు పట్నం. నీకు తెలుసా, మనం ఎప్పటి నుంచో సందర్భం కూడా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు మొత్తం మద్రాసు పట్నం అంటారు, కానీ మద్రాసు కంటే ముందే ఆంధ్రప్రదేశ్ ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. పెద్దది తర్వాత ఎప్పుడు మద్రాసు అయిందో మనకు తెలియదు కానీ. అండ్ మద్రాసు అంటే ఖచ్చితంగా మనకు చూపించేది సెంట్రల్ రైల్వే స్టేషను, రెడ్ కలర్ది. ఏది 1940 ఏ లవ్ స్టోరీ ఆర్యాది, అందులో కానీ ఎప్పుడైనా సరే కొంచెం వింటేజ్ మూవీస్ చూసినా ఖచ్చితంగా ఆ సెట్ అయితే ఉంటుంది, డౌట్ లేకుండా. సో ఆ యాంగిల్లోనే వెళ్తున్నారు. ఆ ట్రైన్ అప్పటి రోజుల్లో ఉండే రౌండ్ ట్రైన్ బొగ్గులతో నడిచేది. సో బాగా అంటే రియలిస్టిక్గా చూపించుకోవడానికి తను చాలా ప్రయత్నం చేసింది. అప్పట్లో జరిగిన అల్లర్లు, గొడవలు, హిందీ లాంగ్వేజ్ గురించి ఇప్పటికీ చర్చ ఉంది, మొన్నటి వరకు కూడా చర్చ ఉంది. ఇది ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి. అంటే సమాజానికి ఉపయోగపడే సినిమాలు, ఇన్ఫర్మేటివ్ సినిమాలు తీయడంలో సుధా కొంగర దిట్ట. అండ్ వింటేజ్ శ్రీలీలని చూస్తే ఒక సాంగ్ పాడింది, లేచింది మహిళలో కొన్ని తెలుగులో పాడింది. సో అంటే తను తెలుగు అమ్మాయి మద్రాసు వెళ్ళింది అనే కాన్సెప్ట్లో తీస్తున్నారు. అప్పట్లో ఆడవాళ్ళు వేషధారణ ఎలా ఉండేది, నగలు, శారీ, ఫ్లవర్స్, ఆ థీమ్లోనే వెళ్ళింది. పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఒక సినిమా పర్ఫెక్ట్ సినిమా, అరే ఏదో చూడాలి మనం అంటే లాస్ట్ మనం ఛాంపియన్ చూసాం, ఛాంపియన్ లాగా ఒక పర్ఫెక్ట్ సినిమా చూడాలి అనుకుంటే పరాశక్తి ఈజ్ ద గుడ్ ఆప్షన్. అండ్ వికీపీడియాలో రానా దగ్గుపాటి పేరు కూడా ఉంది, మరి ట్రైలర్లో లేదు. మేము దాచారో లేదో మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మన శివశంకర్ వరప్రసాద్లో కూడా విజయశాంతి ఉంది, ఒక స్ట్రాంగ్ రోల్ చేస్తుంది, సర్ప్రైజ్గా దాచిపెట్టారు అని చెప్పేసి ఒక వార్త హల్చల్ చేసింది. అట్లా ఇదేమన్నా రూమరో లేకపోతే నిజమో తెలియదు, బట్ వికీపీడియాలో రానా దగ్గుపాటి పేరు అయితే ఉంది. ఇకపోతే జననాయకన్ గురించి మాట్లాడుకుందాం. జననాయకన్ గురించి మాట్లాడాలంటే అది భగవత్ కేసరి. ఆబ్వియస్లీ మనం ఆల్రెడీ చూసిన సినిమానే, అనిల్ రావిపూడి సినిమానే. మళ్ళీ అదే సంక్రాంతికి అనిల్ రావిపూడికి పోటీగా తెలుగులో డబ్ చేసి రిలీజు. బాలయ్య ఫాదర్ క్యారెక్టర్కి సూట్ అయినట్టు విజయ్ సూట్ అవ్వలేడు. నువ్వు ఎంత వైట్ వేసినా కూడా ఆ యంగ్ ఫేస్ తెలిసిపోతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి నువ్వు వైట్ హెయిర్ వేసినా కొంచెం యంగ్ చామే ఉంటుంది కదా. చిరంజీవికి వేయొచ్చు, మోహన్ బాబు, మన రాజేంద్ర ప్రసాద్ ఇట్లాంటి వాళ్ళకి వేయొచ్చు, కానీ విజయ్కి ఎందుకు ఆ చామ్ పోల్ ఆ ఫేస్లో. వయసు పెద్దదే కాదనలేము, 50 ఏళ్ళ పైబడ్డ హీరోనే, బట్ ఈవెన్ దో అది ఆ యంగ్ లుక్ ఆ అమ్మాయికి ఫాదర్గా అయితే పెద్దగా ఏం అనిపించలే. తెలిసిన స్టోరీ అయినప్పటికీ ఏ హీరోకైనా సరే మొదటి ప్రదర్శన ఆఖరి ప్రదర్శన 2 ఉంటాయి. ఆఖరిసారి వీడుకోలు పలకాలి, ఇంక మళ్ళీ చెయ్యను సినిమాలని చెప్పాడు. ఒక రొటీన్ స్టోరీతో వచ్చినా కూడా ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకుంటే బాగుండేదేమో అనిపించింది. బట్ మరీ భగవత్ కేసరి అంటే డైజెస్ట్ అవ్వట్లా. మనం ఇప్పుడు శ్రీలీల యంగ్ లుక్లో మనకి బాలయ్య పక్కన యాప్ట్ సెట్ అయింది.
ఈమె కూతురు ఈ తండ్రి అని. ఇక్కడ మమిత కూతురుగా సెట్ అవ్వలేదు, అతను తండ్రిగా సెట్ అవ్వాల. మళ్ళీ విలన్ రోల్లోనేమో యానిమల్ విలను డియోలు, ఆయనను చాలా పవర్ఫుల్గా చూపించడం. తెలిసిన స్టోరీయే, మళ్ళీ మళ్ళీ ఎలా డైజెస్ట్ చేసుకుంటారో తెలియదు, బట్ వెళ్ళాలి. ఎందుకంటే ఇది నా ఆఖరి సినిమాని ప్రకటించుకున్నాడు ముందు. అంటే ఇదేదో లైక్ బ్లాక్ బెల్లింగ్ సినిమా లాగా ఖచ్చితంగా చూడాలి కదా, మళ్ళీ కనబడ్డు కదా. అండ్ జననాయకుడు టైటిల్ అంటే ఒక రాజకీయ పార్టీ కొత్తగా పెట్టిన హీరోకి యాప్ట్ అయ్యే టైటిల్, హెల్ప్ అయ్యే టైటిల్. మరి భగవత్ కేసరిలో ఆయన ఒక రిటైర్డ్ ఖైదీ, అంటే ఇంకా చాలే నా జీవితం, ఈమెను సెటిల్ చేస్తే చాలు అన్నట్టు కామ్గా కూల్గా వెళ్ళిపోతాడు. ఏది జైలర్లో ఆయన రిటైర్ అయినట్టు. బట్ ఇక్కడ ఆ లాస్ట్ చిన్న టర్న్ తీసుకున్నాడు. అదంతా అయిన తర్వాత మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాలి. మరి దాన్ని ఎలా తిప్పాడో చూడాలి. అంటే ఆ ఒక్క పాయింటే కదా కొత్తదనం, మిగతాదంతా ఏమీ లేదు. ఇంకా పోనీ సాంగ్స్తో ఏమన్నా మ్యాజిక్ చేశాడా అంటే పెద్దగా ఏం అనిపించలే మనకి. భగవత్ కేసరిలో ఆ పాట చాలా హిట్, తండ్రి కూతురు సాంగ్, అవమల్లా సాంగ్. బట్ దీంట్లో అది కూడా లేదు. అంటే ఉందేమో తెలీదు బేసికలీ. కానీ పరాశక్తి లీడ్ చేస్తుంది. ఆ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మొత్తం భగవంత్ కేసరికి సంబంధించి ఆ మూవీ క్లిప్స్, బాలే డైలాగ్స్, అనిరుద్ధు తమన్ ఇద్దరిని కంపేర్ చేస్తూ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇప్పటి నుంచే మన ట్రోలింగ్ మొదలుపెట్టారు. అసలు మూవీ రిలీజ్ అయితే అది కూడా మనకి తెలిసిన మన సినిమాని డబ్ చేస్తూ మనకే పోటీగా రిలీజ్ చేస్తున్నారు అంటూ కూడా కామెంట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో మరి ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఎస్పెషల్లీ బాలే ఫ్యాన్స్ నుంచి ఎటువంటి రియాక్షన్? బేసిక్గా బాలయ్య హీజ్ ఎ పొలిటీషియన్, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒరిజినల్ పొలిటీషియన్ అయినా. కానీ భగవత్ కేసరిలో ఆ పొలిటికల్కి సంబంధించి ఏం లేవు. ఎట్లా అంటే ఇప్పుడు వీరసింహారెడ్డి నిన్న రిలీజ్ అయిన అఖండ 2లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, భారీ డైలాగ్ పొలిటికల్గా పేలేవి. అటు భగవత్ కేసులో అట్లా కూడా పెద్దగా ఏం లేవు, ఏదో అలా వెళ్ళింది అంతే. దీంట్లో వీళ్ళు పొలిటికల్ టర్న్ తీసుకున్నారు. అది సూట్ అయితే ఓకే, సూట్ అవ్వకపోతే బట్ ఈవెన్ దో చూడాలి సినిమా. ఎందుకు అని ప్రకటించుకున్నాడు కాబట్టి లాస్ట్. ఇప్పుడు కమల్ హాసన్ అయినా, రజనీకాంత్ అయినా, చిరంజీవి అయినా, వెంకటేష్, నాగార్జున అయినా ఇదే నా లాస్ట్ సినిమా అంటే చూడాలి కదా ఖచ్చితంగా. అది ఏ సినిమా అయినా చూడాలి. సో అట్లా ఒక విజిట్ ఇవ్వచ్చు, తప్పులేదు. సో కానీ ఇక్కడ మధ్యలో సెంటర్ పాయింట్గా అనిల్ రావుపూడి ఉన్నారు. అవును, ఇటు చిరంజీవి ఫ్యాన్స్, ఇటు బాలే ఫ్యాన్స్ ఆల్రెడీ ఇప్పుడు ప్రైస్ చేస్తున్నారు మొత్తం సోషల్ మీడియా అంతా కూడా. మా బాలేని అనిల్ అంటున్నావు కానీ రావుపూడి పొరపాటున హిట్ అయితే ఆ పొలిటికల్ టర్న్ వీళ్ళు తీసుకుంది గబుక్కున పేలితే ఏం చేస్తావు, ఏమో చెప్పలేం కదా. పేలితే అది బాగా హిట్ అయింది అనుకో దీనివల్ల. అంటే అనిల్ రావిపూడి సినిమాని రీమేక్ చేసి మళ్ళీ అనిల్ రావిపూడి సినిమా మీద హిట్ కొట్టారు అనే పదం బాగా ట్రెండ్ అవుతుంది. బట్ ఇందులో పెద్దలు ఇద్దరు ఉన్నారు కదా, నయనతార, వీళ్ళంతా ఉన్నారు. అంటే ఇటు చిరంజీవి ఫ్యాన్స్, ఇటు బాలే ఫ్యాన్స్, ఈ ఫ్యాన్స్ మధ్య అనిల్ రావిపూడి ఇప్పుడు లాక్ అయ్యారు అనుకోవచ్చా? లేకపోతే ఇప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అయితే ఈ సినిమాకి ఎటువంటి రిజల్ట్ వచ్చినా మనశంకర్ వరప్రసాద్ బాగుంది అంటే, ఇటు భగవంత్ కేసరి ఆల్రెడీ సూపర్ హిట్ కాబట్టి ఇప్పటి నుంచే సోషల్ మీడియా మొత్తం రచ్చ చేస్తున్నారు. సో ఇటు బాలే ఫ్యాన్స్ ప్రైస్ చేస్తూ, అటు చిరంజీవి ఫ్యాన్స్ ప్రైస్ చేస్తూ అనిల్ రావుపూడి మొత్తం సోషల్ మీడియా అంతా ట్రెండ్ అవుతారంటారా? తెలుగు సినిమాలలో ఇప్పటిదాకా రిలీజ్ అయిన ట్రైలర్స్లో కొంచెం మిక్స్డ్ డివైడ్ టాక్ తెచ్చుకుంది ఇది శివశంకర్ వరప్రసాద్. నెక్స్ట్ తమిళ్లో రిలీజ్ అయిన అన్ని ట్రైలర్స్లో రీమేక్ టాక్ తెచ్చుకుంది జననాయకన్. ఈ రెండిటికి పోటీ, అంటే రెండిటికి దగ్గర టాక్ కూడా మిక్స్డ్ టాకే ఉంది. ఇదేంటంటే ఆల్రెడీ చూసిందే కదా మళ్ళీ ఎందుకు అనేది. ఇక్కడేమో అంతమందిని పెట్టుకున్న ఏంటిది స్టోరీ అంటే ట్రైలర్లో ఏం కథ చెప్పాలి వాళ్ళు బేసిక్గా. సో అట్లా వెళ్తుంది. సో దాన్ని అంత పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.